అమూల్యమైన రక్తము చేత అనగా క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. 1 పేతురు 1:19. షాల్ వి ప్రే? పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నారని మీరు ఎరుగుదురు కదా అనే మాటను పైకెత్తుతున్నాను ప్రభా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, డాగు మచ్చ లేనటువంటి రక్తం నీ రక్తం ప్రభా. పాపము ఎరుగని రక్తం, మానవ ప్రమేయం లేనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తం. పురుషుడు స్త్రీ కలయికను బట్టి పుట్టినవాడు నువ్వు కాదని బైబిల్ చెప్తున్న సత్యము. కనుక ప్రభా, పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం దాల్చి నిన్ను కన్నది. అందుకే నీ రక్తము మనిషి ఏచ్చిన వలన, మనుషులు కోరికల వలన పుట్టినవాడు నువ్వు కాదు. కనుక నీ రక్తము పరిశుద్ధమైనది, నీ రక్తము పరిశుద్ధమైనది. యువర్ బ్లడ్ ఈజ్ ప్రెషస్ అండ్ హోలీ. నీ రక్తము పరిశుద్ధమైనదే కాదు ప్రభా, నీ రక్తము బహు విలువైనది, పాపము ఎరుగనిది, శాపము లేనిది. అటువంటి నీ రక్తంతో మమ్మల్ని విమోచించవా. మేము చెరపట్టుబడి అపవాది ఊరిలో కొట్టుకుంటూ ఉంటే నీ రక్తం మా కొరకు కార్చి మమ్మల్ని విడిపించావా, మమ్మల్ని విడుదల చేసావా ప్రభా. వాట్ ప్రెషస్ బ్లడ్! క్రైస్ట్స్ బ్లడ్ ఈజ్ ప్రెషస్. రంగు కాదు, కుంకుమ కాదు, పెయింట్ కాదు, నో 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 మేకల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు, కోడెల రక్తం కాదు. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ అ హోలీ గాడ్. క్రిస్టియన్స్ అని అందుకే ప్రభా, నీ రక్తంతో కొనబడినటువంటి వారం కనుక నీ పేరు పెట్టబడిన నీ ప్రజలము ఈ ఉదయమే నీ దగ్గరికి వచ్చి నీ రక్తాన్ని పైకెత్తుతున్నావు. నీ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నావు కదయ్యా, నీ రక్తంతో మమ్మల్ని కొన్నావయ్యా, నువ్వు కొనుక్కున్నావయ్యా. అందుకే నా గురించి ఎప్పుడు నేను చాలా విలువలేని వాడిని, చాలా చెడిపోయిన వాడిని, పాడైపోయిన వాడిని, కృంగిపోయిన వాడిని, ఫెయిల్యూర్ని అనుకున్నాను. కానీ ఈ ఉదయం నువ్వు మాట్లాడుతున్నావు, నీ అమూల్యమైనటువంటి రక్తంతో కొనుక్కున్నావంటే నేనెంత విలువైన వాడినో ఇప్పుడు అర్థమవుతుంది. నేనెంత విలువైన వాడినో నాకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు స్వయము యేసుక్రీస్తు వారి రక్తమే నా కొరకు కాచి కొనుక్కున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను యోగ్యుడిగా ఎంచినందుకు వందనాలు, నన్ను అమూల్యమైన వాడిగా ఎంచినందుకు వందనాలు. అందుకే నేను దత్తత చేయబడ్డాను, దేవుని కుమారుణ్ణి. ఇది ఆయన ఆలయము, ఆయన కొనుక్కున్నారు కనుక ఆయన ఆలయము. ఈ శరీరం మీద కానీ, ఈ స్కిన్ మీద, నా మాంసం మీద, నా లోపల ఉన్నటువంటి శరీర అవయవముల మీద, నా శరీర అవయవముల మధ్యలో ఏ గ్యాప్ ఉన్నా అక్కడ గ్యాపుల్లో కూడా నా జీవమును, నా రక్తమును, నా ప్రాణమును, నా ఆత్మను ఆయన కొనుక్కున్నాడు. నీ చేత కొనబడిన వాడిని ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వెంటన్నటువంటి నీ బిడ్డల మీద నీ రక్తం, అదే అమూల్యమైన రక్తం చిలకరించబడును కాక. వారి ఆలోచనలు, మనసులు నువ్వు కొనుక్కున్నావు కనుక మే దే హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. నీ బిడ్డలకి క్రీస్తు మనసు కలిగి ఉన్నారు కనుక నాయన, మేమందరము అమూల్యమైన వారమే. ఈ ఉదయమే
రక్తంతో, నీ రక్తంతో కొనబడినటువంటి ప్రజలుగా ఆమేన్ యేసయ్య ఆమేన్ అని పలుకుతున్నావు. నీ నామాన్ని ఘనపరుస్తున్నావు, నీ నామాన్ని హెచ్చిస్తున్నావు. విజయము విజయము విజయం మేము పొందుకొని ఉన్నాం. పాపం మీద, శాపం మీద, దరిద్రత మీద, దెయ్యాల మీద, పరిస్థితుల మీద, ఈ లోకం మీద మేము విజయం పొందుకొని ఉన్నాం. మా యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.